సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. మనం అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నాము. జగన్ పరిపాలన గురించి ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. జగన్ పాలన ఎలా ఉంది? సూపర్ సార్. అంటే ఏ రకంగా సూపర్ అంటారు? సార్ ఇంటింటికి డబ్బులు తెచ్చి ఇవ్వడంలో వాలంటీర్ విషయంలో సూపర్ సార్. అది కాకుండా నేను వాలంటీర్నే, కానీ నేను చెప్పడం కూడా తప్పని అనుకోవచ్చు. మీరు ఇంటింటికి డబ్బులు తెచ్చేస్తున్నారు, అది కాకుండా పథకాలన్నీ అకౌంట్లో పడుతున్నాయి సార్. జగన్ పాలన ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో? అమ్మఒడి వచ్చిందండి. అమ్మఒడి వచ్చింది. ఇంకేం వచ్చింది? అదే వికలాంగులు వస్తుంది. మరి గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఈ రెండింటికి ఎలా బాగుందన్న? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది. జగన్ బాగుంది. మరి ఈసారి ఎవరికి వెళ్ళాలనుకున్నారు? జగనా చంద్రబాబు? ఒక్కటి చెప్పండి. జగనే. మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా సార్, తర్వాత బెయిల్ మీద వచ్చారనుకోండి, ఆ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా అని సానుభూతి పరంగా? ఎండ అయితే ఉండు, కాకపోతే లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈయనకే మొగ్గు ఉంది. మరి ఈయనంటే పవన్ కళ్యాణ్ జగన్ గారికే ఉంది. జగన్ పాలన ఏ విధంగా ఉంది? జగన్ పాలన అన్ని పథకాలు బాగానే ఉన్నాయి సార్. పథకాల ప్రకారంగా బాగా చేస్తున్నారు. జగన్ యొక్క ప్రభుత్వం పర్వాలేదు, మానవుడు అన్నవాడు జీవించవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్రమాలు ఎక్కువైపోయి ప్రజలను దోచుకుంటున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. అది ప్రతిపక్షంగా ఆయన అంటున్నారు, కానీ అంత ఏమీ లేదండి. ఈతల ప్రజలు కూడా వీళ్ళు కూడా తప్పుడు ప్రవర్తనలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రివర్స్ అవుతున్నారు, అంతేగాని అంత దారుణంగా ఏమీ లేదు. మరి గత టీడీపీ పాలనకి ఇప్పుడున్న వైసీపీ పాలనకి రెండింటికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయి, ప్రజలు కొద్దిగా జీవక్షంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థానికి వెళ్ళిపోడండి. ఈయన ప్రభుత్వంలో పేద పెక్కి అందరికీ కూడా పథకాలు అందుతున్నాయి సార్. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దోచిపెడుతున్నారు తప్ప సామాన్య జనాలకు కావచ్చు, అర్హులు అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అవి పడని వాళ్ళు కానీ అందరికీ అందుతున్నాయి సార్. ఇప్పుడు మీరు పథకాలు అన్నారు కాబట్టి ఈసారి నన్ను గెలిపిస్తే ఎంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కావచ్చు ఆడవాళ్ళకి, ఎంతమంది ఉంటే అంతమంది. అది జరగని పని సార్. అది అంటారు కానీ అంటే రావడానికి కోసం అది రకరకాలుగా ఆలోచిస్తారు, కానీ అది జరగని పని అండి. అది అవదు. అదే నేను ఇస్తానంటున్నారు వైఎస్ జగన్ గారు కూడా. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు రీసెంట్గా ఈ మధ్యకాలంలో, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ అరెస్ట్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పాయింట్ అవుతుందండి. ఏ రకంగా అయింది అనుకుంటున్నారు సార్? ఈ అనవసరంగా ఆయన పెట్టే రేటుని కొద్దిగా సామాజిక ప్రజల్లో ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు, కానీ తెలిసి తెలియక కొంతమంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు కొందరు ఆయన ఎందుకు పెట్టారంటున్నారు తప్ప ఆయన యొక్క కొద్దిగా లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి దానివల్ల అరెస్ట్ చేయవలసి వచ్చింది. అందువల్ల ప్రభావం చూపించింది. అదండి. బ్రహ్మాండంగా ఉంది. ఏ రకంగా బ్రహ్మాండంగా అంటే? అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. మామూలు పెన్షన్ ఇస్తున్నాడు, తర్వాత బియ్యం ఇంటికి వస్తున్నాయి, అన్ని పనులు వ్యవసాయం పనులు కూడా ఆర్బీకేల ద్వారా చేస్తున్నారు. అంటే మేము గతంలో ఇంతకన్నా ఎక్కువ పనులు చేశామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. మేము గతంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ పనులు చేశామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ లేవు కదా, ఆర్బీకేలు ఈ పనులు ఏవి లేవు. మనం తిరగవలసిందే ఎక్కడికి కావాల్సిందని. ఇప్పుడు తిరగక్కర్లేదు. మామూలుగా మన ఇంటికి వచ్చి అన్ని సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. అంతే చాలా బాగుంది. అంటే మమ్మల్ని ఈసారి కనుక గెలిపిస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఆయనకు ఒక అవకాశం ఇస్తారంట? నమ్మకం లేదు ఆయన. ఎందుకంటే ఎందుకంటే పూర్వం కొన్ని వాగ్దానాలు ఎగదొబ్బారు కదా, వాగ్దానాలు చేసి, అని చేత అతని మీద నమ్మకం ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా చూపించిద్ది అంటారా? ఏముండదు, ప్రజల్లో అదేం సానుభూతి ఏమి లేదు. ముఖ్యమంత్రి ఈసారి ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రి నా ఉద్దేశం జగన్ అవుతాడని. మళ్ళీ జగన్ పాలన అంటే కొంచెం పర్లేదు, కింద స్థాయి వ్యక్తులకు పథకాలు వెళ్తున్నాయి. మరి గత టీడీపీ పాలనకి ఇప్పుడున్న వైసీపీ పరిపాలనకి ఈ రెండింటికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అంటే జస్ట్ జగన్ పథకాలు ఒకటే సార్. ఫైనల్ ఒక మాట చెప్పండి సార్, ఈసారి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు? నన్ను అడగకూడదు సార్. నేనైతే నిజంగా చెప్తున్నాను, నేను జగనే సార్. కంపల్సరీ జగనే. ఎందుకు రాడు సార్? ఎందుకు రారండి జగన్ గారు? ఎందుకు రావాలంటున్నారు మీరు? ఎందుకు రారని అంటున్నారండి మీరు? నేను అనట్లేదు, మీరు ఎందుకు రావాలి అనుకుంటున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. సరే, ఎవరికి వేస్తారు సార్? అమ్మఒడి ఎవరికి వచ్చింది? చెయ్యోది ఎవరికి వచ్చింది? విద్యాదేవన్ ఎవరికి వచ్చింది? అంటే మేము ఈసారి ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కావచ్చు, ఉచితంగా సార్ అలాంటివి పెట్టద్దు సార్. అలాంటివి పెట్టవసరం లేదు. ఈ కంటిన్యూ చేస్తే చాలు సార్. జగన్ పరిపాలన బాగుందని ప్రెజెంట్. ఎందుకని? అన్న అభివృద్ధులు బాగా, అమ్మఒడి, తర్వాత రైతు భరోసా,
అన్నీ కూడా ప్రతిదీ కూడా పిల్లలు అన్నీ కూడా అన్ని అభివృద్ధులు బాగున్నాయి. ప్రతిదీ కూడా అందరూ కూడా సహకరిస్తారు. మళ్ళీ జగన్ గారే రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఈ పథకాలు ఏతో ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఈ పథకాలన్నీ కూడా ప్రతిదీ కూడా జనానికి అందరికీ ఉపయోగించేదే కదా. ప్రతి పథకం కూడా అందరికీ కూడా లేబర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పనిచేసేదే కదా ఆయన పథకం పెట్టేది. అంటే మేము గతంలో ఎంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. గత టీడీపీ పాలనకి ఇప్పుడు వైసీపీ పాలనకి రెండింటికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు సార్? చాలా తేడా ఉందండి. చెప్పండి, ఏం తేడా అది? జగన్ గారి విషయంలో ప్రతిదీ కూడా అన్నిటికీ కూడా అభివృద్ధులన్నీ కూడా ప్రతిదీ కూడా అన్నీ బాగున్నాయి. ఆయన ప్రతిదానికి కూడా లేబర్ అనే వాళ్ళని అందరిని కూడా సహకరిస్తున్నాడు. ఆయన చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా అన్నీ బాగున్నాయి. ఆయనే రావాలని చెప్పి మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇవే నా చివరి ఎన్నికల్లో నన్ను ఈసారి గెలిపిస్తే కనుక ఉచితంగా ఇసుకిస్తాను, ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం చేపిస్తాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఆయన నమ్మే అవకాశం ఇస్తాను? ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరండి జనాలు. సార్ ఆయన ప్రతిదీ కూడా అవదండి. ఏంటంటే ఆయన మాయ మాటలు చెప్తున్నాడు. ప్రతిదీ కూడా గడప గడపకి కూడా ఉద్యోగం ఇస్తానన్నాడు అప్పుడు గెలిపించి లాస్ట్ టైం. ఏమండి ఆయన చేసేది ఏమీ లేదు. అన్నీ ఇస్తున్నారండి పేదలకు అన్నీ. అంటే ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు అంటున్నారు కదా. ఈ పథకాలన్నీ ఇచ్చి కూడా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అంటున్నారు కదా. సోమరిపోతులు చేసానికి ఏముంది చెప్పండి. మరి గతంలో టీడీపీ పాలనకి ఇప్పుడున్న వైసీపీ పాలనకి రెండింటికి తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా రెండు బాగున్నాయండి. అది చంద్రబాబు నాయుడు కూడా బాగా చేస్తున్నారు, ఈయన కూడా పేదలకి అన్ని సహాయపడుతున్నారు. బాగానే ఉందండి. మీకు ఏమైనా బాగానే ఉందా? ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి పథకాలు? పథకాలమ్మా, అమ్మ ఒడి కావచ్చు, పెన్షన్. మాకు పిల్లలు లేరండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ భర్త ఉన్నాడండి. భర్త ఉన్నారు. ఓకే, భర్త ఉన్నారు. అంటే ఆయనకు వస్తుందా ఏమన్నా? ఆయనకి వస్తున్నాయి. ఆయన పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? ఇంకే మొన్న డబ్బులు వేసారండి. ఏం డబ్బులమ్మా? అదే 18,000 అంటారు వేసారండి. పథకాలు అయితే బాగానే వస్తాయి. బాగానే ఉన్నాయి. గతంలో బాగుందా మీకు? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉందండి. మరి ఈసారి ఎవరు కలవాలనుకుంటున్నారు? జగన్ అన్నానండి. చంద్రబాబు గారు ఎంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు ఇక. ఎవరి దశ అయితే వెళ్తాయి. మీరు ఎవరు కలవాలనుకుంటారా? జగన్ అన్న అనుకుంటున్నాం. మేము అయితే గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటాడు. 3 గ్యాస్ సిలిండర్లు. ఎవరంటే ఎవరని చెప్పగలమండి. ఆయన దయ్యా అంతే కదా. మాత్రం జగన్ అన్న ఆయనకే అండి బాబు, సూపర్. ఆయనే రావాలి. ఎవరు ఆయన అంటే? చంద్రబాబు గారా? కాదు, మీరు ఇప్పుడు ఎవరిని అడిగారు? జగన్ గురించి అడిగి మీరు ఆయన అన్నారు కదా. ఆయన అంటే నేను బాబు గారు అనుకున్నా. దేవుడు ఆశీర్వదించి జగన్ గారు రావాలి. మళ్ళీ జగన్ గారే అంటారా? ఎందుకు జగన్ గారే అంటారు? అంటామంటే మరి మాకు చేసిన 3,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆటోలు అటు అన్నిటికి కూడా సూపర్గా రైతు భరోసా మరి ఆయన కావాలి కదా. చాలా బాగుందండి జగన్ పాలన. ఏ రకంగా అంటే మహిళలకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు వస్తున్నాయండి. ఇంటికి తెచ్చి మరీ ఇస్తున్నారండి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పెన్షన్ కానీ ఏవైనా సరే ఇంటికి తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏ విషయమైనా సరే మాకు అప్డేట్ ఇస్తారు. ఆడవాళ్ళకి అన్ని బాగున్నాయి అంటారు. అన్ని బాగున్నాయి. వచ్చే నన్ను గెలిపిస్తే కనుక ఆర్టీసీలు ప్రయాణం కావచ్చు, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది నెలకు 1,500 చెప్పిన వాళ్ళు అందరూ చేయరండి. ఫ్రీగా ఇస్తామంటాడు ఆయన. చెప్పిన వాళ్ళు ఎవరు చేయరు. అవన్నీ అబద్ధాలు తప్ప నిజాలు కాదు. ఒక చేసి చూపించింది జగన్ ఒక్కడే. 9 పథకాలు అన్నాడు, నవరత్నాలు అన్నారు, అవి చేసి చూపించాడు కూడా. అందుకే జగనే కావాలి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మాకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాడు, వాటర్ బ్యాగ్స్ ఇచ్చాడు, స్కూల్ షూస్ ఇచ్చాడు, సాక్స్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున జగన్ ఇచ్చారు మాకు అన్ని. మా ఓటు జగన్ మాత్రమే. ఓటు లేదు కదా ఆయన. ఒక నిమిషం ఇచ్చారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఓటు జగన్కి. మరి ఈసారి ఎంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చూద్దాం. మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తామంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అవకాశం ఇస్తారా ఆయనకి? అంటే చెప్తారు కానీ ఇంకా అలాగే అంటారు. నాకైతే జగన్కే ఓటేస్తాను. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.